హాయ్ అండి. ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్ వేలో ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్‌తో బెస్ట్ రెసిపీ అండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఇందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి జీడిపప్పు, బాదం, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. ఇప్పుడు వేగిన జీడిపప్పుని ఒక ప్లేట్లోకి తీసుకొని ఇదే నెయ్యిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఈ రవ్వను మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి ఈ కలర్లో వచ్చేలా ఫ్రై చేయాలి. ఈ రవ్వను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 4 కప్పులు పాలు యాడ్ చేసుకోవాలండి. 1 కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు పాలు పడితే ఇందులో వాటర్ వేసే పని లేదు. ఓన్లీ ఇలా పాలతో చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ రెసిపీలో 1 కప్ బొంబాయి రవ్వకి 1.5 కప్పు పంచదార, 4 కప్స్ పాలు, 1 కప్పు నెయ్యి సరిపోతుందండి. నేను చెప్పిన కొలతల్లో చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈ కాగిన పాలల్లో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. యాక్చువల్గా ఈ రెసిపీ మా సైడ్ సత్యనారాయణ స్వామి పూజ చేసినప్పుడు ప్రసాదంగా చేసి పెడతాం. కాకపోతే వాళ్ళు ఫైనల్గా ముద్ద కర్పూరం వేస్తారు. నేను ఇంట్లో యాడ్ చేయలేదు, అదే డిఫరెన్స్. ఇంకా ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఈ పాలల్లో రవ్వని బాగా ఉడకనివ్వాలండి. మీలో ఎంతమంది స్వీట్ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ రవ్వను పాలల్లో ఎంత బాగా మగ్గిస్తే తినేటప్పుడు స్వీట్ అంత సాఫ్ట్గా కమ్మగా అనిపిస్తుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఇందులో 1.5 కప్పు పంచదార యాడ్ చేసుకోవాలి. ఈ పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఉండలు కట్టేస్తూ ఉంటుంది. బట్ ఒక 5 మినిట్స్ అంటే మీ చేయి పీకేంత వరకు కలపండి. అలా కలిపితే ఈ ఉండలు పోతాయి. ఇంకా చూసారా పంచదార అంతా మెల్ట్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా కలుపుకొని ఇందులో 2 to 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసాక అడుగు పట్టకుండా కలుపుతూనే ఉండాలండి. ఈ రవ్వలో ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేసి కలుపుతూ ఉండాలి. ఈ స్వీట్ని మీరు ఇంట్లో వాళ్ళకి ఒకసారి చేసి పెట్టండి. మీ రెసిపీకి వాళ్ళు ఫిదా అయిపోతారు. అంత కమ్మగా ఉంటుంది ఈ రెసిపీ. మీకు నచ్చితే ఇందులో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి. ఇలా నెయ్యి పైకి తేలుతున్నప్పుడు బాండీ నుండి ఈ రవ్వ అనేది సపరేట్గా అవుతుంది. అంటే అడుగు పట్టకుండా వస్తుంది. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంచుకోవాలి. ఇంకా దగ్గరికి అయిపోతే తినేటప్పుడు టేస్ట్ బాగోదు, గట్టిగా అనిపిస్తుంది. సో ఈ స్టేజ్లో 2 యాలకులు, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లు వేసి ఒకసారి కలుపుకొని యాలకుల ఫ్లేవర్ బాగా ఆ స్వీట్లో కలిసేలా కలుపుకొని ఫైనల్గా మిగిలిన నెయ్యిని కూడా ఇందులో వేసి ఆ నెయ్యి మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే అండి, ఎంతో కమ్మగా ఉండి రవ్వ కేసరి రెడీ. మా హస్బెండ్ స్వీట్ చాలా బాగుంది అని చెప్పి ఎంతో ఇష్టంగా తిన్నారు. నెయ్యి నచ్చని వాళ్ళు 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యూస్ చేసి ఆపేయండి, అలా కూడా బాగానే ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఒకసారి లైక్ చేసేవచ్చు కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.